నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొవ్వూరు సీనియర్ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కన్నుమూత, కన్నీటి సంద్రమైన అభిమాన లోకం. జూన్ 4వ తేదీన భీమవరంలో నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ క్రమశిక్షణగా సాగాలి. రిటర్నింగ్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వీరయ్య చౌదరి. తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 మందికి ఉచిత వైద్య సేవలు, మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించిన వైద్యులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 4వ తేదీన నిషేధించిన సభలు, సమావేశాలు ప్రకటించిన పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సహకరించాలని విజ్ఞప్తి. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో ఎన్నికల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అష్టోత్తర పూజలు. కౌంటింగ్ ప్రక్రియ సమయం సమీపించడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలర్ట్ అయిన పోలీసులు. పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగింపు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ సీనియర్ మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త పెండ్యాల వెంకటకృష్ణారావు అనారోగ్యంతో మంగళవారం హైదరాబాదులో మృతి చెందారు. కృష్ణబాబుగా ప్రసిద్ధులైన ఈయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. భార్య గతంలోనే మృతి చెందారు. 71 సంవత్సరాల కృష్ణబాబు 5 సార్లు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై కొవ్వూరు పాత నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ప్రజాభిమానాన్ని పొందారు. తెలుగునాట 20వ శతాబ్దపు సామాజిక చరిత్రను, ప్రజా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన దొమ్మేరు జమీందార్ పెండ్యాల వెంకటకృష్ణ రంగారావుకు కుమారుడైన కృష్ణబాబు కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టి సమాజ సేవకు అంకితమయ్యారు. జమీందారు వంశానికి వారసుడైనప్పటికీ కించిత్ కూడా కృష్ణబాబుకు అధికార దర్పం ఉండేది కాదు. సాదాసీదాగా అందరితో కలిసిపోయి సామాన్య వ్యక్తిగా వ్యవహరించడం ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిలో వ్యవహరించిన అందరి అభిమానాన్ని పొందిన కృష్ణబాబు మృతి వార్త తెలియగానే అభిమానలోకం కన్నీటి సంద్రమైంది. కాగా ఈయన అంతిమ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు దొమ్మేరు గ్రామంలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఆయన మృతికి తణుకు మాజీ ఎమ్మెల్యేలు ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ఆర్మిల్లి రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ సిటీ బలిజా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి, నిడదవోలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గూడపాటి వెంకట్రావులు సంతాపం వ్యక్తం చేశారు. వచ్చే నెల 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్కు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వేజెండ్ల అజితతో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు, బందోబస్తు తదితర ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేయాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరినీ కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు. రిటర్నింగ్ అధికారి మొబైల్ ఫోన్ మాత్రమే కౌంటింగ్ హాల్లోకి తీసుకుని వెళ్లి అవకాశం ఉందని, వాటి ద్వారా రౌండ్ల వారీగా సమాచారం ఇవ్వవలసి ఉందన్నారు. ఓట్ల లెక్కింపుకు సరిపడా సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. అధికారిక కమ్యూనికేషన్ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు, ఎస్టీడీ, ఫ్యాక్స్, ప్రింటర్ అండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్తో పాటు ఒక హాట్లైన్ ఏర్పాటు చేసుకోవాలని, వీటి పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలన్నారు. మీడియా సెంటర్ వరకు మొబైల్ ఫోన్లను అనుమతించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్య, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ వీరయ్య చౌదరి మంగళవారం భీమవరంలో మీడియాకు తెలిపారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఈ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి అంకెం సీతారాం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. దేశంలో కంప్యూటర్ టెక్నాలజీని తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అని అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ ఆదర్శాలను రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి ఉన్నాయని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రాజీవ్ గాంధీ అభిమానులు పాల్గొన్నారు. राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर అన్న ఒకసారి ఫోటో తీయండి. అందరూ వస్తున్నారా? जोहर राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर जोहर राजीव गांधी जोहर వర్ధంతి సందర్భంగా ఈ రోజున మా భీమవరం నియోజకవర్గంలో మా భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఎంతో ఘనంగా వర్ధంతి నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి సేవలు అసలు ఎవరు భారతదేశంలో కూడా ఎవరు మరవలేనన్ని సేవలు ఆయన చేశారు. ఆయన త్యాగాల కుటుంబం గాంధీ గారు, నెహ్రూ గారు, మన ఇందిరాగాంధీ గారు, భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఎవరైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారి కుటుంబమే. ఈ రోజున మన భారతదేశం ఈ స్థాయిలో ఇంత టెక్నాలజీలో ముందుకు వెళ్తుందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ప్రతి యువతకి 18 సంవత్సరాలకే యువతకి ఓటు హక్కు కల్పించిన ఘనత మన రాజీవ్ గాంధీ గారే. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 30 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించిన ఈ సేవా కార్యక్రమానికి స్థానిక అధ్యక్షులు ఎదర ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొని సహకరించారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం మహిళా గ్రంథాలయం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారిణి శీతల ప్రవీణ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ సభకు దేశభక్తులు, చదువరులు, ఆసక్తిగల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహించే సమావేశంలో భాగంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కర్టూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మూఢనమ్మకాలు అనే అంశంపై మాట్లాడనున్నట్లు క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లబ్ సభ్యులే కాకుండా ఆసక్తిగల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.